ఇంతకుముందు కథలో మనోజ్ తన తెలివితేటలతో తిండిపిచ్చి దయ్యాలను ఎలా తరిమికొట్టాడో చూశాం. అమ్మా, మొత్తానికి ఇన్ని దినాలకు గా సీదర్ నుండి బయటపడ్డా సెల్లే. గీ జాలిం లోషన్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. గా సీదర్ తోని ఇన్ని దినాలకెళ్ళి ఏం తినబుద్ది కూడా కాలేదు సెల్లే. అవ్వక్క, సంత నడుస్తుంది కదా, ఏదన్నా తినొద్దాంపా. ఇద్దరక్క చెల్లెళ్ళు సంతకి చేరుకున్నారు. అరే, ఇవాళ నేను ఫాస్ట్ ఫుడ్ తింటా. నేనైతే వేడివేడి సమోసా తింటా. వాళ్ళు నెమ్మదిగా ప్రతి స్టాల్కి వెళ్లి ఒక్కొక్కటిగా తినడం మొదలుపెట్టారు. నాకు రాత్రిపూట ఆకలైతుంది సెల్లే. అయితే మనం రాత్రి తినడానికి గెడి నుండి పట్టుకొని పోదాం. ఎట్లా? ఇట్లా. వాళ్ళు స్టాల్స్ అన్నిటి నుండి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలని దొంగలించి తీసుకెళ్లిపోయారు. నడుసెల్లే, ఇక తిందాం. ఆ అక్క, ముందుగల్లా చెరిసగం పంచు. సరే, అయితే 50-50 చేసుకుందాం. నువ్వు నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? నేనేం మోసం చేసినా? గా గులాబ్ జాములు నాకు అట్లెట్లక్క, గీ ఐడియా ఇచ్చిందే నేను కదా. అరే, ఎక్కువ తిండి నేనే ఎత్తుకొచ్చినా కదా. లేదు, ఈ నావి. ఊకో, ఈ నావి. అదే సమయంలో ఆ చెట్టు వైపుగా మనోజ్ వెళ్తూ వీళ్ల గొడవని విన్నాడు. అరే రే రే రే, ఏం చేస్తారు మీరిద్దరు? దయ్యాలక్క లొల్లి పెట్టుకుంటున్నారు. ఇగో, గీ దయ్యమే నన్ను మోసం చేసింది. దయ్యం నేను కాదు, నువ్వు. గా గులాబ్ జాములు నావి. అరే, ఇంత చిన్న విషయానికి మీ అక్క చెల్లి లొల్లి పెట్టుకుంటున్నారా? మీ సమస్య నేను పరిష్కరిస్తా. నువ్వైతేనే మా సమస్యని పరిష్కరించగలవు. అరే, మీ నాని వాటాలో ఎక్కువ వచ్చినట్టుంది. ఒక సమోసా నేను తినేస్తానే, ఏమనుకోకు. అరే రాధా, ఇప్పుడు నీ వాటాలో ఎక్కువ అయినట్టుందే. అప్. ఇలా చేస్తూ మనోజ్ వాళ్ళ ఇద్దరి తిండి మొత్తం తినేశాడు. ఇగో వట్టు రాదా నీ వాటా. ఇగో మీనా, నువ్వు తీసుకో. అక్క, గీడు మనల్ని మళ్ళా మోసం చేసిండే. ఆడు పారిపోతుండు. నడు, పట్టుకుందామా అన్ని. ఈరోజు కథలో శాంతిగా ఉండి బుద్ధిని ఉపయోగిస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది తెలుసుకుందాం. బాబా మోషాయ్ బెంగాల్లో సుప్రసిద్ధ జ్యోతిష్యులు. జై శ్రీమన్నారాయణ. అతను బెంగాల్లోని భవానీపూర్ సామ్రాజ్యానికి అవతల ఒక గుహలో నివసిస్తూ ఉండేవారు. నువ్వు కోట్లు గడిస్తావు నాయనా. అతను భవిష్యవాణి గురించి బాగా తెలిసినవాడు. బాబాగారు గొప్ప జ్యోతిష్యులు. భవానీపూర్ మహారాణికి ఈ బాబా గురించి తెలిసి తన ఆస్థానానికి రావలసిందిగా ఆహ్వానం పంపింది. బాబా రాజభవనానికి రాగానే జై శ్రీమన్నారాయణ అతనికి ఘనంగా స్వాగతం పలికి కూర్చోబెట్టింది. మంచి భోజనం కూడా పెట్టించింది. ఆహా. మహారాణి బాబా ద్వారా తన భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంది. ఓ బాబా, నా భవిష్యత్తు గురించి చెప్పండి. బాబా రాణి యొక్క జాతకాన్ని శ్రద్ధగా చూసి మహారాణి గారికి, నీ రాజ్యానికి ఎటువంటి ఆటంకాలు రావు. నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. మహారాణి ఆ మాటలు విని చాలా సంతోషపడింది. బాబాకి బంగారం, వెండి బహుమానాలు ఇచ్చింది. కాని మహారాణి, నీ జాతకంలో అకాల మరణముంది తల్లి. బాబా రాణికి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాల అన్నింటి గురించి చెప్తూ ఉన్నారు. ఆఖరికి ఆమెలో కోపం పెరిగి ఒక్కసారిగా బాబా మీద అరిచింది. ఆపండి బాబా, నా మరణం గురించి మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం? భటులారా, ఈ పాపాత్ముని పట్టుకెళ్ళండి. వీణ్ణి తీసుకెళ్లి చీకటి గదిలో బంధించండి. నరకం అంటే ఏంటో చూపించండి. ఇదే నా ఆజ్ఞ. బాబా శాంతిగా సమాధానమిచ్చారు. వద్దొద్దు మహారాణి, అలాంటి నిర్ణయం ఎప్పుడూ తీసుకోవద్దు. నేను వేసిన లెక్కల ప్రకారం నా చావు మీ చావు కంటే 1 గంట ముందు సంభవిస్తుంది. దాని అర్థం నేను చనిపోయిన గంటకి మీరు కూడా చనిపోతారు. అవునా బాబా? అయ్యో, క్షమించండి, తప్పు చేశాను. నా తప్పును మన్నించండి. ఆమె బాబా మోషాయికి చాలా బహుమానాలు ఇచ్చి పంపింది. ఈ కథలో నీతి ఏంటంటే బుద్ధిబలం దేహబలం కన్నా గొప్పది అని. ఎన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.